టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంబీసీ చైర్మన్ జయపాల్ గారు, మన రోడ్ ట్రాన్స్పోర్ట్ చైర్మన్ మల్లెడి రామరెడ్డి గారు, సూర్యనాయక్ గారు, రవి గారు, వేణుగోపాల్ యాదవ్ గారు. ముఖ్యంగా కేటీఆర్ గారు మీరు 2009 నుంచి 2014 వరకు ఒక రకమైన అబద్ధం, 2014 నుంచి 2023 వరకు ఒక రకమైన అబద్ధం, 2024 నుంచి ఒక రకమైన అబద్ధాలు ఆడుకుంటూ ఎప్పుడైనా మీ నోటికి నిజమైన పదం వచ్చిందా? నిత్యం అసత్యం ఆడే అసత్య రామారావు గారు, నీకేమైనా దిమాగ్ దొబ్బిందా? అసలు నువ్వేంది? కేసీఆర్ లేకుంటే కేటీఆర్ ఎక్కడ? కేసీఆర్ లేకుంటే కేటీఆర్ ఎక్కడ? నీ స్థాయి ఎంత? రేవంత్ రెడ్డి గారి యొక్క రాజకీయ నేపథ్యం ఏంది? ఒక జెడ్పీసీ నుంచి ఒక ఎమ్మెల్యే దాకా, ఎంపీ దాకా, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. అరే నీ బతికెంత? నీ స్థాయి గురించి మాట్లాడు కేటీఆర్. అబద్ధాలు తప్ప ఎప్పుడైనా నిజం మాట్లాడినావా? నీ దిమాగేమో దొబ్బిందా నీకు? అంటే నీలాంటి కచ్చడాగ్లేసి మేము భయపడతామా? నీలాంటి కచ్చడగానే మేము భయపడతామా? నువ్వు ఉరికిస్తావు, నీకు అంత దమ్ము నాది. నువ్వు డ్రగ్స్ లేకుండా బయటకు వస్తావు ఒకసారి? డ్రగ్స్ లేకుండా బయటకు వచ్చినావు ఎప్పుడన్నా నువ్వు? నీ స్థాయి ఏంది? నీ లెక్క ఏంది? నీ పత్రం ఏంది? అనుకోకుండా నాయకుడు నువ్వు. అరే ఊకున్నా కొద్దీ ఏదో మమ్మల్ని ఉరికిస్తావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉరికిస్తావు. తెలుసా ఎక్కడో మేము బయటకు వస్తే? బిడ్డ నువ్వు ఉండవు, నీ పార్టీ ఉండదు తెలంగాణలో. ఒక లెవెల్ ఉంటుంది, ఒక స్థాయి ఉంటుంది. మీరేం పొడిచిరా 10 ఏళ్ళు? మీరేం పొడిచిరా 10 ఏళ్ళు? 10 నెలలు అయింది, 3 నెలలు ఎలక్షన్ల పీరియడ్ పోయింది. అసలు ఏమన్నా మీకు దిమాగ్ ఉన్నదా అసలు మీకు? అరే నిరుద్యోగులను అరెస్ట్ చేసింది మీరు, ఉద్యోగులను అరెస్ట్ చేసింది మీరు, అమరవీలను ఇబ్బంది పెట్టింది మీరు, కుటుంబాలను దోచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని నాగం చేసింది మీరు. 2014లో ఎట్లుండే? ఎంతుండే అప్పు మీకు రాష్ట్రంలో? నువ్వెంత? నీ లెక్కేంది? ఇప్పుడు దీక్షా జీవా చేస్తున్నట. ఆ పక్కన ఉన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆ గంగుల కమలాకర్. వీళ్ళేం సంబంధం తెలంగాణ ఉద్యమానికి? తెలంగాణ ద్రోహులందరినీ పక్కన పెట్టుకొని ఈరోజు పెద్ద దీక్షా దివాస్ అంట. సిగ్గుండాలే. తెలంగాణని వ్యతిరేకించిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణని వ్యతిరేకించిన గంగుల కమలాకర్ని పెట్టుకొని దీక్షా శిబిరాన్ని పరిశీలిస్తున్నటువంటి కేటీఆర్. ఇక్కడ కూడా నువ్వు అమరవీరులను అవమానపరిచిన కదా ఎదవా. నీలాంటి పిచ్చి కుక్కల్ని తరిమేనికి మనం సిద్ధంగానే ఉన్నాం. నీలాంటి నాయకులు రేవంత్ రెడ్డి గారి కాలి గోటి సరిపోరు. ఆయన కాలువ నీళ్లు నెత్తిమోసుకోవచ్చు. నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని నీలాంటి దుర్మార్గ చర్యలు వినిపించాడు ఆయన. దొంగలంతా దోచుకొని ఎక్కడ సంతోషరావు, ఎక్కడ కవితారావు, ఎక్కడ హరీష్ రావు, వీళ్ళందరూ ఎక్కడి? మీ పత్రం ఏంది? మీ లెక్కేంది? ఊరి మీద పడి దోచుకొని దొంగల్లాగా రాష్ట్రాన్ని మొత్తం ఏ ఊర్లో చూసినా, ఏ గ్రామంలో చూసినా, ఏ మండలంలో చూసినా మీ కబ్జా కోడ్ గుణాలు ఉన్నాడా? ఖబర్దార్ కేటీఆర్, నీ లెక్క, నీ స్థాయి అది కాదు. నువ్వెంతో అంతనే మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి పల్లెత్తు మాట మాట్లాడినా, వారి గురించి ఒక్క మాట నీతో మాట్లాడినా మాట్లాడు, రాజకీయంగా మాట్లాడు, చూసుకుంటాం, చెప్పు, వింటాం. ఉరికిస్తావు? ఉరికిస్తే స్థాయినా నీది?
బిడ్డ మేము ఉరికిస్తామనుకో చెడ్డిగూడ లోపల అట్లా ఉరికిస్తాం మేము. రేవంత్ రెడ్డి గారిని పల్లెత్తు మాట మాట్లాడిన కేటీఆర్ గారు, ఆ పిచ్చి హరీష్ రావు, ఈ ఇద్దరు డ్రగ్స్ మాఫియాకి సంబంధించిన వ్యక్తులు, ఇద్దరు దొంగలు. ఈ దొంగల్ని తరిమి కొట్టే దినం దగ్గరనే ఉంది. ఇంతకుముందు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ పదాన్ని చంపింది ఈ దుర్మార్గులే. బీఆర్ఎస్ అనే పదాన్ని తీసుకొచ్చింది ఈ దొంగలే. తెలంగాణ వాదాన్ని, తెలంగాణ వాదులని, తెలంగాణ ప్రజా సంఘాలని ఇబ్బంది పెట్టింది వీళ్ళే. ఇప్పుడు వచ్చి కల్లమ్మ కబుర్లు మాట్లాడుకుంటా తెలంగాణ ఉద్యమకారులని హింసించేటువంటి ఏదైనా ఉందంటే వాడు ఈ కేసీఆర్, ఈ కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారా మీరు? లెక్క తెలుస్తాం, మీ లెక్క మేము తెలుస్తాం. మాట్లాడు, నీకు దమ్ముండి రాజకీయంగా మాట్లాడు, చెప్పు. కానీ ఇలాంటి లుచ్చా మాట మాట్లాడితే, ఇలాంటి పనికిరాని మాట మాట్లాడితే ఈయననికి ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సిద్ధంగా లేడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మాట్లాడుతున్నా నీవు కూడా నీ నోరుని అదుపులో పెట్టుకోపోతే కేటీఆర్ నువ్వు హైదరాబాద్లో ఉండలేవు, సిరిసిల్ల గల్లీలో తిరగలేవు. అర్థం చేసుకో, ఖబర్దార్. Subscribe us and press the bell icon for more interesting updates.